మరి ఒకసారి వాక్య ధ్యానాన్ని మనం చేద్దాము. శ్రమలు మానవుని జీవితంలో ఉన్నాయా లేవా? దేవుని నమ్ముకున్న వారికా నమ్ముకోని వాళ్ళకా? అందరికీ. దేవుడు మరి నన్ను నమ్ముకున్నారు కనుక మీకు శ్రమలు రావు, శ్రమలు కలగవు, అంతా సుఖంగా హాయిగా బతికేయొచ్చు అని దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? ఏమ్మా, మరి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ శ్రమల నుంచి ఎలా బయటపడాలి, శ్రమల్లో ఏమి చేయకూడదు అన్న విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున కృంగిన ఎడల, శ్రమ దినాలు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతే, ఆ శ్రమను బట్టి నలిగిపోతే వారంత శాతకానోళ్ళు ఇంకొకళ్ళు లేరు అని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే శ్రమలు కొంగేస్తాయి, మనిషిని బాధ గురి చేస్తాయి, మానసికంగా బాధిస్తాయి. కాబట్టి శ్రమలో కుంగిపోతే ఇంకా నువ్వు పెద్ద పోటుగాడివే ఉంది ఏమ్మా, పెద్దగా ఇదే ఉంది, నువ్వు పెద్ద హైలైట్ ఏం కాదు కదా, అందరూ చేసే పని. మరి శ్రమల్లో ఏం చేయాలి? దాని నుంచి బయటపడే మార్గాన్ని చూడాలి. తెలివైన వాడు, జ్ఞానవంతుడు శ్రమల్లో కుంగిపోడు. శ్రమల్లో ఏ విధంగా బయటపడాలి, దీని నుంచి బయటపడే మార్గం ఉందా అన్న ప్రయత్నము చేస్తాడు, అన్న ఆలోచన చేస్తాడు. ఆ విషయమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమో యేసు ప్రభువు వారు చెప్పిన మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్పారు. 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమలు కలుగును. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? తన శిష్యులకి, నమ్ముకున్న ఆయనకి. అబ్బా, మీరు నా శిష్యులు అయ్యారు, నన్ను నమ్ముకున్నారు, ఇక మీకేమి లేదు, అంతా పూలబాటేను, ఇక బ్రహ్మాండమేను, హాయిగా బతికేయచ్చు, సుఖంగా బతికేయచ్చు, ఈ కష్టాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఇంకేం లేదు, ఎందుకంటే నా శిష్యులు అయ్యారు కదా అన్నాడా? అనలేదు. ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువు వారు శిష్యులతో, లోకంలో ఉన్నాం మనం, లోకంలో అందరూ శ్రమలు పడతారు, లోకంలో శ్రమలు పడటం అన్నది సహజం. దేవుని నమ్ముకున్నా పడతాం, దేవుని నమ్ముకోకుండా పడతాం. దేవుని నమ్ముకున్న వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుడు వాటిల్లో తోడై ఉంటాడు, దాని నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. ఆ విషయమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి, లోకస్తులకి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నాడంటే, ధైర్యం తెచ్చుకోండి. శ్రమల్లో కుంగిపోవటం కాదు కావాల్సింది, ధైర్యం కావాలి. ధైర్యం ఎందుకు? శ్రమ నుంచి జయించటానికి, ఈ శ్రమలను జయించటానికి ధైర్యం కావాలి. కుంగిపోతే నువ్వు ఏ ప్రయత్నం చేయవు. కాబట్టి కుంగిపోవద్దు, ధైర్యం కలిగి ఉండండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడుగా ఈ భూలోకానికి మానవుడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత, మానవుడుగా పుట్టిన తర్వాత రాజభోగాలు పొందాడా? అంశతులిక తలపాల మీద దొర్లాడా? ఏమో సుఖభోగాలు అనుభవించాడా? కాదు, ఏమనుభవించలా.
శ్రమలే అనుభవించాడు, కష్టాలే పడ్డాడు, బాధలే అనుభవించాడు. దేవుడికే తప్పలేదు. మా దేవుడే మానవుడిగా వస్తే ఈ తెప్పలు, ఈ బాధలు, ఈ శ్రమలు తప్పలేదు. మనం ఎంతటోళ్ళం వస్తాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా కలిగింది ధైర్యం? ఎవరిని బట్టి ఇది కలిగింది ధైర్యం? గతములో శ్రమ కలిగి శ్రమను జయించిన ఆయన్ని ఆలోచన చేస్తే మనకు ధైర్యం వస్తుంది. ఫలానోళ్ళు ఆ శ్రమ నుంచి బయటపడ్డారని. లోకములో యేసు ప్రభువారికి ఎంతో శ్రమ కలిగింది, కానీ యేసు ప్రభువారు జయించాడు. ఇప్పుడు అదే చెప్పాడు ఆయన. ఏమన్నాడు? లోకంలో ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించా. నేను జయించా, శ్రమలు జయించా, అన్ని జయించా. ఎలా జయించాడు? ఎలా జయించాడు? ఎలా జయించాడు? చెప్పు. ప్రార్థన ద్వారా. ప్రార్థన చేసుకున్నాడు. ప్రతిదానికి ప్రార్థన చేశారు. రాత్రి కూడా నైట్ అంతా ప్రార్థనలో గడిపాడు. ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు, శిష్యులతో ప్రార్థన చేసేవాడు. ఇంకా ఇక సమయం దగ్గర పడతాను మనకన్నా తెలియదు, ఆయనకు అన్ని తెలుసు. శ్రమ ఇక దగ్గర పడతా ఉంది, మరణం దగ్గర పడుతున్న సంగతి కూడా తెలుసు. కాబట్టి ఇంకా వేదన వచ్చింది, ఇంకా దుఃఖం వచ్చింది. ఏడ్చాడు, మరణమగునంతగా బాధపడ్డాడు. అయ్యా నీ చిత్తమైతే తొలగిస్తావా అన్నాడు. అరే బాబు, చాలా బాధగా ఉంది, మీరు కూడా నాతో ఉన్నారు కదా, నీతో కలిసి ప్రార్థన చేయండిరా అన్నాడు. మీరు ఎక్కడ ఉండండి రా అన్నాడు ప్రార్థనా టీంని. వీళ్ళు వండుకొని నిద్రపోతున్నాడు. ఆయన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు, నిద్రపోతున్నారు. మళ్ళీ లేపాడు. అయ్యా పరిస్థితి మీకు అర్థం కావటం లేదు, చాలా ఎంతో భయంకరమైన పరిస్థితి, శోధనలు చుట్టుముట్టబోతున్నాయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి వచ్చాడు. మళ్ళీ చూసేళ్ళకే నిద్రపోతున్నారు. ఈసారి లేపకుండా, నువ్వు కుదురుగా ఉంటావు రాదే, నువ్వు చెప్పు, మేము చేసేది మేము చేస్తాం అంటారు. ఒళ్ళు బలుపు ఉంటే అట్టానే ఉంటాయి. పడితే పడ్డాయి. సమస్య వచ్చినప్పుడు చెప్పాలా. చిన్నపిల్లలు కాదు, ఏళ్ళు వచ్చినాయి. దేవుని సందులు ఎట్టుండాలో నేర్చుకోపోతే ఎట్ట? అన్నీ ఆరేసుకొని కూర్చునేది కాదు. ఆయన దేవుడు కదా, ఏదైనా చేసుకోగలడు ఆయన, తప్పించుకోగలడు ఆయన, ఏదైనా చేయగలడు ఆయన. కానీ తండ్రి చిత్తానికి లోబడి తండ్రి చిత్తం ప్రకారంగా నడిచాడు. అయ్యా నా చిత్తం కాదు, నీ చిత్తమే అని చెప్పాడు. వచ్చి వాళ్ళు లేపాడు. ఇంక నిద్రపోవాల్సి ఇంకా అవసరం లేదయ్యా, గడియ వచ్చేసింది, నన్ను పట్టుకునే గడియ వచ్చేసింది, వెళ్దాం పదండి అని లేపుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ విధంగా ప్రార్థన జయించి, ప్రార్థన ద్వారా మరణాన్నే జయించాడు, శ్రమలనే జయించాడు. అది కూడా ఎలాంటి శ్రమ? ఇంతవరకు ఏ మానవుడు పొందనటువంటి శ్రమ, ఘోరమైనటువంటి మరణ శ్రమ ఆయన జయించాడు. మరణాన్నే జయించి లేచాడు ఆయన. కాబట్టి ఆయన ఏ విధంగా, ఆయన మనకు మాదిరి, ప్రతి దాంట్లో మాదిరి, శ్రమలు జయించడంలో కూడా మాదిరి. కాబట్టి అయ్యా శ్రమలు కలుగుతాయి అయ్యా, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అయ్యా అని యేసు ప్రభువారు వారికి చెప్పారు. కాబట్టి శ్రమలు మనం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అది చేతకానితనం అనిపిస్తుంది. ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మార్గం చూపిస్తాడు. కొరింథీయులతో పంట అనుకుంటా, సహజంగా కలగవలసిన శ్రమ కన్నా మీకు ఎక్కువ కలగదు, అయినా కూడా దేవుడు దాంట్లో తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. గుర్తొచ్చింది అధ్యాయం ఏమన్నా? కొరింథీ పత్రిక
అది సాధారణంగా మనుషులు కలిగే శోధనలు శ్రమలు తప్ప మరి ఏది కూడా మనకి రానివ్వడు దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగిన దానికన్నా ఎక్కువ శోధించడు, శోధన గురి చెయ్యడు. ఇప్పుడు ఒక పిల్లను ఇప్పుడు మా సామ్రాజ్యమామని పిలిచి ఒక బస్తా నెత్తి మీద పెట్టి పంపుతానా? మోసిద్దనేనా? మనమే ఎదుటివారి శక్తి సామర్థ్యాలను చూసి వీళ్ళు తట్టుకోగలరా తట్టుకోలేరా, మొయ్యగలరా మొయ్యలేరా అని ఆలోచించేసి పని చెబుతాం. అదేవిధంగా దేవుడు ప్రతిదీ కూడా నీకొచ్చే ప్రతి కష్టము శ్రమ దేవుడు చూసి వీళ్ళు తట్టుకుంటారా తట్టుకోలేరా, ఓడిపోతారా పడిపోతారా జారిపోతారా అన్న అన్ని చూసి అన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని అనుమతిస్తాడు. సహించగలిగినంత వరకే. ఇంకో మాట కూడా చెప్పాడు, తప్పించుకునే మార్గం చూపిస్తాడు. ప్రతి దానికి మార్గం ఉంటుంది. తాళం చెయ్యి కప్పు ఉందంటే తాళం చెయ్యి ఉన్నట్టే, సమస్య ఉందంటే పరిష్కారం ఉన్నట్టే కదా. పరిష్కారం ఉంది. దేనికి? దేనికైనా సరే ప్రతి దానికి పరిష్కారం ఉంది. దాన్ని తప్పించుకునే మార్గం ఉంది. అది దేవుడు కలుగ చేస్తాడు. దానికోసమే మనం ఈరోజు ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాం. కాబట్టి మహికైనా, రవికైనా, జగదీష్కైనా, లక్ష్మికైనా, ఎవరికైనా సరే ఉన్న శ్రమలు, కలుగుతున్న శ్రమలు దేవుడు తొలగించునుగాక. దానికి తప్పించుకునే మార్గాన్ని దేవుడు సూచించునుగాక, దాన్ని తొలగించునుగాక దేవుడు చేస్తాడు. నాకు ఇది వచ్చిందిలే అని ఇంకొక మాట ఏంటంటే, సందర్భం వచ్చింది గుర్తు చేస్తా ఉన్నా. సిస్టర్స్ మీరేమనుకోవద్దు. ఒక స్త్రీ సంతానం కనేటప్పుడు గర్భవతి అయిన తర్వాత ప్రసవ వేదన పడుతుందా పడదా? ప్రసవ వేదన పడకుండా బిడ్డను కనేవాళ్ళు ఉన్నారా? నొప్పులు రావట్లేదంటాయా? నొప్పులకి ఇంజక్షన్ చేస్తామంటున్నారు అని చెబుతున్నారు హాస్పిటల్లో. అంటే నొప్పులు రాకపోతే, ఆ ప్రసవ వేదన లేకపోతే లోపల బిడ్డ బయటికి రాదు. సరే, జనరల్గా ఒకసారి కలిగింది అనుకుందాం. ఒక బిడ్డని కంది, ప్రసవ వేదన పని. రెండోసారి కనకుండా ఉండాలిగా. మరి ఆ శ్రమ పడిందిగా, ఆ బాధ అర్థమైందిగా. మరి రెండోసారి ఎందుకు అంటుంది? నాకు తెలియక అడుగుతున్నా కదా. అరే, వెరీ గుడ్. యేసు ప్రభు చెప్పండి, నేను చెప్పిన మాట కాదు ఇది. యోహాను సువార్తె 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు, ఆమె గడియ సమయం వచ్చింది కాబట్టి ఆమె ప్రసవ వేదన పడుతుంది. పడి పిల్లవాడిని కంటది. ఇప్పుడు వాడిని చూసుకొని ఈ పడ్డ బాధ ఏమైద్దో, అచ్చం వాళ్ళ నాన్న పోలికే, ముక్కు నాదే, మూతి నాదే కదా, ఎంత మురుసుకుంటారు. ఆ కష్టము, ఆ బాధ, ఆ శ్రమ మర్చిపోతాం కదా. అది గుర్తుండదు. అదేవిధంగా మానవ జీవితంలో ఈ పడే కష్టానికి రేపు పొందబోయే బహుమానం ముందు, పొందబోయే ఉన్నతమైన స్థితి ముందు ఈ కష్టం కాదు, ఈ శ్రమ పెద్ద శ్రమ కాదు. ఎందుకంటే రేపు ఇక్కడేముంది? గొప్ప బహుమానాలు దాచి ఉన్నాయి, గొప్ప స్థితి దాచి ఉంది, గొప్ప భవిష్యత్తు దాచి ఉంది, ఉన్నతమైన జీవితం ఉంది ఇక్కడ. ఈ క్షణికమైన కష్టాలు ఉన్నతమైనటువంటి బతికినంత కాలం హాయిగా బ్రతికేటువంటి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాయి. ఈ శ్రమలు లేకుండా
ఈ కష్టం లేదు. ఆ ప్రసవ వేదన లేకుండా ఈ పిల్లగాడు లేడు. అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు దుఃఖపడతారు కానీ తర్వాత మీకు సుఖాలు కలుగుతాయి. ఇప్పుడు కష్టపడతాయి కదా. అది పిల్లలు మీకు ఇంకా కొంచెం అర్థం అవడానికి ఇంకో మాట చెబుతా. పిల్లలు పొద్దున్నే బయలుదేరతారు, మనం లేపుతాం, లేండిరా టైం అవుతుంది, స్కూల్కి లేట్కి వెళ్తే ఊరుకోర్రా అని. వాడు నిద్ర మొత్తం లెగుస్తాడు, పళ్ళు తోముతాడు, శుభ్రంగా స్నానాలకు నీళ్ళు పెడతాము, అవి చేస్తాము, పుస్తకాలు చదువుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు. వాడిని తీసుకొచ్చి ఆటో ఎక్కిస్తామో బస్సు ఎక్కిస్తామో అని పంపిస్తాం. వాడిని నీళ్ళని కానించి వాడిని రుద్దుతారు సాయంత్రం దాకా. ఉదయం నుంచి సాయంత్రం రుద్దే పని. ఏ క్లాసుకి ఆ క్లాసు, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు. అది ఎక్కట్లేదు, నాకు ఇది రావటం లేదు, నాకు లెక్కలు అర్థం కావట్లేదు, నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు, ఈ ఆల్జబ్రా గుండి గాబరా అనుకుని ఇవన్నీ అనుకుంటా ఉంటే వాడే చదువు రేపు ఉద్యోగం తెచ్చుకుంటాడా? వాడు అంత కష్టపడి చదివింది, ప్రయాసపడింది, రేపు ఉద్యోగం వస్తే తను తన చేసుకున్న భార్య తన పిల్లలు హాయిగా బతకటానికి. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారుగా. మరి ఈ కష్టం అన్నది లేకపోతే అది ఉండేది కాదుగా. ఈ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు అన్నది నా బాధ. ఏమ్మా, శ్రమలు ఉన్నాయి కానీ అవి మేలు చేస్తాయి. కష్టాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సరే, యేసు ప్రభు వారు అలా శ్రమ పడ్డారు. యేసు ప్రభు వారు నమ్ముకున్నారు పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు పెద్ద అధికారం చెలాయించాడు, బాగా చదువుకున్నాడు, యూనివర్సిటీ లెవెల్లోని చదివాడు. ఆ టైంలో గమనీయేలు దగ్గర యూనివర్సిటీలో చదివాడు. ఎవరు? పౌలు. ధర్మశాస్త్రాల్లో పండితుడు, గొప్ప పండితుడు, అందుకు రోమీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు, పెద్ద ఆస్తిపరుడు. అన్నీ వదిలేశాడు దేవుని కోసం, దేవునిగా మారాడు. ఏమైనా సుఖాలు అనుభవించాడా? అన్ని కష్టాలే, అన్ని శ్రమలే అన్నాడు. అనుభవించి సంఘ బిడ్డలకి, తన ఆత్మీయ బిడ్డలకి ఏమని చెప్పాడు? రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమలంట, శ్రమలు రాకపోతే మనిషికి ఓర్పు రాదు. శ్రమలు మనకేం చేస్తాయి అంటే ఓర్పులోకి నడిపిస్తాయి. మానవుడు ఓర్చుకోవాలి. శ్రమల్లోనే ఓర్పు నేర్చుకుంటారు. ఈ ఓర్పు ఆ పరీక్షను కలిగిస్తుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. నిరీక్షణ అంటే ఏంటి? ఇక్కడ కాంటెస్ట్లో ఏంటి? ఇక్కడ చెప్పిన సందర్భంలో పౌలు ఏ ఉద్దేశంతో చెప్పాడు? అక్కడ అంకె ఉందేమన్నా? అంకె 2 ఫుట్నోట్లో చూడండి. శీలం. శీలం అంటే సహజంగా పురుషులకు వాడరు ఈ పదాన్ని, ఆడవాళ్ళకే వాడుతూ ఉంటారు. శీలం అన్న పదం అంటే వ్యక్తిత్వం, మనిషి యొక్క వ్యక్తిత్వం నిజమైన స్థితి ఆ శీలం అన్నది ఆ పరీక్షల్లోనే రుజువుపరచబడింది. నువ్వు శీలవతివా గుణవతివా అని టెస్ట్ కాదు ఇది. ఇంక అర్థమైంది? అక్కడ ఆ శీలం అని చెప్పాడు. ఇక్కడ ఆ శ్రమలే నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. శ్రమల్లో నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క ఆలోచనలు ఏంటి, నీ విధానం ఏంటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అన్నీ దేవుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. శ్రమలు తెలుసా? అసలు ఒరిజినాలిటీ, ఆ వ్యక్తిత్వం అన్నది, నీ శీలము, పవిత్రత, వ్యక్తిత్వం అన్నీ ఆ శ్రమల కాలంలో బయపడతాయి. అన్నీ బాగా జరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. అది సంగతి. అప్పుడు బయటపడతాయి. అందుకని పౌలు గారు అంటాడు, కాబట్టి శ్రమలు వస్తుంటే ఆయనకి ఎంత గర్వంగా ఉండేదో, ఎంత సంతోషంగా ఉండేదో.
ఎంత ఆనందించేవాడో, ఈ శ్రమలు నన్ను రేపు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాయి ఆ? అని ఈ నిరీక్షణ నన్ను ఎప్పుడు సిక్కుపడసదు అని అన్నాడు. ఇంకో మాట కూడా చదువుదాం, 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమల్లో ఓర్పు గలవారై, నిరీక్షణ గలవారై సంతోషించుచు. ప్రార్థన అప్పుడు వస్తుంది, ప్రార్థన పట్టుదల వస్తుంది కదా. శ్రమలు రాకపోతే అన్నీ బాగుంటే, ఎప్పుడు బాగానే జరుగుతూ ఉంటే దేవుడితో కూడా మన పెద్ద పని ఉండదు. ఏదో చేసాం, నామకార్థ క్రైస్తవ్యంగా ఉంటాం. శ్రమలే మనల్ని భక్తిలో బలపరుస్తాయి, భక్తి జీవితాన్ని అలవరుస్తాయి, దేవునికి దగ్గర చేస్తాయి, దేవుడితో గడిపేలా చేస్తాయి శ్రమలు కదా. అందుకని పౌలు గారు అంటాడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా పట్టుదల రావాలి. ఇంకా దేవుడు తప్ప ఇంకెవరన్నా తప్పించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. దేవుడికి తెలుసా ఇవన్నీ? తెలుసు. కాబట్టి ఆయన తొలగించాలంటే ప్రార్థన చేయాలి. అసలైనటువంటి వ్యక్తిత్వం అన్నది ఇలాంటి సమయంలోనే బయటపడుతుంది. ఇదే నిజమైనటువంటి భక్తి జీవితం, క్రైస్తవ జీవితం అన్నది పౌలు గారు చెప్పిన మాట. ఇంకో మాట కూడా, శ్రమలు లేకపోతే ఉన్నతమైన స్థితి లేదే కాదు, అంతేకాదు కానీ ఇంకో గొప్ప విషయం కూడా అపోస్తుల కార్యంలో లోకా గారు రాశాడు, పౌలు గారు చెప్పిన మాటలు. 14వ అధ్యాయము 22వ వచనం. అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే దేవుని రాజ్యం దక్కిద్ది. శ్రమలు లేకుండా దేవుని రాజ్యం రాదు. శ్రమ పడకుండా విలువైంది రాదు ఏది కూడా. శ్రమ పడితేనే విలువైన వాటి దక్కించుకోగలుగుతాం, లేకపోతే దక్కించుకోలేం. కాబట్టి విలువైనవి, ఇప్పుడు అబ్బాయిలు మహేష్ శ్రమ పడ్డా, రవి శ్రమ పడతా ఉన్నా, బిడ్డలు ఎవరు శ్రమ పడతా ఉన్నా విలువైన వాటి కోసమే. ఏది పడితే అది అయితే ఎంతో సేపు పట్టదు. కాబట్టి విలువైన వాటిని తగ్గించుకోవాలంటే శ్రమలే మనల్ని తీర్చిదిద్దుతాయి. శ్రమలు నన్ను మారుస్తాయి, బంగారం చేస్తాయి అంటాడు కదా. గొప్ప ఏదులుగా చేస్తాయి. పౌలు గారు అంటాడు కొరింథీయులతో, ఇంకో మాట చదువుదాం, 2 కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనం. ఎటు పోయినా శ్రమలే, ఏది చేసినా శ్రమలే, ఎటు పోయినా బాధలు కష్టాలే. కానీ శ్రమలు పెరుగుతున్న కొందికి దేవుని ఆదరణ కూడా పెరుగుతుంది కదా. బిడ్డ బాధపడుతూ ఉంటే మనకున్న కోపం అంతా పోయింది బిడ్డ మీద. అరే బిడ్డ బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు అన్నటువంటి ఆ ధ్యాస వస్తుంది. కానీ అంతకుముందు వాళ్ళ మీద చూపించినంత కోపం మనం చూపించలేం. కారణం ఏమిటంటే బిడ్డ బాధపడుతున్నాడు, బిడ్డ స్టైన్ అవుతున్నాడు అని మనం ఎలా అనుకుంటామో, దేవుడు కూడా తండ్రి హృదయము దేవుందే కదా. ఆయన మనల్ని బిడ్డలుగా చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయనకి తండ్రి హృదయం ఉంది, మనస్సు ఉంది. కాబట్టి ఆయన బాధపడతాడు, ఆదరిస్తాడు కదా. ఇంకో మాట కూడా చదువుదామండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మనకి రేపు ఇప్పుడు పడుతున్న శ్రమలు ఇక్కడ పెట్టండి, పక్కన పెట్టండి. రేపు పొందబోయే మహిమ ముందు
ఎన్న తగినవి కాదంటే లెక్కించదగినవి కాదు. ఎన్న తగినవి కాదంటే లెక్కించదగినవి. ఏమాత్రం అసలు ఏమాత్రం ఏమాత్రము కాదు. రేపు పరలోకపు ఆనందం ముందు ఇప్పుడు పడ్డ శ్రమలేనా? అరే నేను పొందిన శ్రమలు ఒక శ్రమల యేసయ్య పొందిన శ్రమల ముందు మనం పొందే శ్రమల ఏ పాటి అసలు? రేపు పొందబోయే గొప్ప ఆధిక్యత ముందు, పరలోక భాగ్యం ముందు ఏమ్మా ఈ శ్రమలు ఏ పాటివి? ఇక్కడ శ్రమలు లేకపోతే అక్కడికి వెళ్ళాక శ్రమలు అగ్నిగుండములో కేకలు పెడుతూ యుగ యుగాలు అంతమలేని శ్రమలు అనుభవించాలి, అంతమలేనటువంటి శిక్ష అనుభవించాలి. ఈ చిన్న వాటికే మనం మన శీలాన్ని కోల్పోతే, బయటపడిపోతే, నిజాయితీని కోల్పోతే, భక్తి జీవితాన్ని కోల్పోతే రేపు అది పొందలేము కదా. యేషేపు కష్టాలు పడ్డాడా పడలేదా? యేషేపు బాధలు పడ్డాడా లేదా? నిందలు పడ్డాడా లేదా? నేరాలు మోపడ్డవా లేవా? అవి ఇప్పుడు ఏం చేసినాయి అంటే ఐగుప్తు దేశం మొత్తానికి అధికారం చేసినాయి. ఇప్పుడు అధికారిగా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన శ్రమ పడింది 13 సంవత్సరాలు. మీకు అర్థం అవడానికి చెబుతున్నా. యేషేపు శ్రమలు ఎంతకాలం? 17వ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి బానిసగా తీసుకెళ్ళారు. 30వ సంవత్సరం అధికారి అయ్యాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 110 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 110 తీసేయండి. ఎన్ని సంవత్సరాలు? 13 తీసేయరా, 110లో 10 తీసేస్తే 97 దాకా ఉంటుంది. 97 సంవత్సరాలు హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతికాడు, దర్జాగా బతికాడు. ఈ శ్రమలు అన్నాయి లేకపోతే ఈ సీట్ ఏడది, ఈ ఫలింపేడది? ఫలించేటి కొమ్మగా మారటానికి ఎన్ని శ్రమలు కదా. ఆ ఇత్తనం భూమిలో వేయాలి, అది మొలవాలి, అది చీల్చుకుంటూ రావాలి. ఇత్తనంలోంచి వాళ్ళు భూమిలో నుంచి చీల్చుకుంటూ రావాలి. నీళ్ళు పోతావో పోయేవో, పోసేవాళ్ళు ఉన్నారో పోయేలో నీళ్ళు మరి దక్కాలి, అది మరి పెరగాలి. ఎన్ని పశువులు ఉన్నాయి మేయటానికి? పీకటానికి ఎంతమంది ఉన్నారు? మేయటానికి ఎన్ని మేకలు ఉన్నాయి? వాటన్నిటిని తట్టుకొని మొలుసుకుంటూ రావాలి, పైకి రావాలి, ఎదగాలి. ఏమా టైం పడుతుంది, టైం వస్తుంది, ఎరగ్గాస్తుంది కదా. తన జాతిని పెంచుకుంటుంది, విత్తనాలను వెదజల్లుతుంది. అది శ్రమల్లో ఉన్న ఆధిక్యత, క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్పతనం అది. శ్రమల్లో కూడా ఆనందించగలుగుతాం మనం కదా. లోకస్తుల శ్రమల్లో ఆనందించలేరు. యాకోబు ఎన్ని శ్రమ పడలేదు, ఎన్ని బాధలు పడలేదు, ఎన్నో శ్రమలు పడ్డాడు కదా. ఎందుకో తెలుసా? అతను ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మార్చబడటం ఎంత గొప్ప భాగ్యమో కదా. కాబట్టి యేషేపులాగా ఉన్నతమైన స్థితిలోకి మన బిడ్డలు వెళ్ళాలి. రవి, మహి, మరి జగదీషు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలి. దేవుడు స్థిరపరుస్తాడు. దాన్ని ఎవరు తీశారు? దేవుడు తలుపు తెరిస్తే ఎవడు ముయ్యలేడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవడు కూడా ఆపలేడు. వాడు ఎంత కులుబోతోడైనా సరే, మనం బాగుపడటం వాడికి ఇష్టం లేదైనా సరే, వాడు మనం చెడగొట్టాలని కంకణం కట్టుకున్నవాడైనా సరే ఎవడేం చేయలేడు. దేవుడు ముందు ఏది పనికిరాదు. కాబట్టి అందాక అంత ఓర్చుకుందాం, ప్రార్థన చేద్దాం కదా. మొన్న నేను ఉద్యోగం వదిలేసేద్దాను, వదిలి వస్తాను అన్నాడు కదా. మా కుమార్ చెప్పింది అట్టయితే అట్టయ్యా, వదిలేస్తే అట్ట అని. మరి వదిలేస్తే ఇప్పుడు ఏమయ్యేవాడు? ఇంటికాడ కూర్చునేవాడు. ఈ మాత్రం కూడా వచ్చేది కాదు కదా, అనుభవం వచ్చేది, ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు. పని చేసుకుంటూ మరి ఇంట్లో చూసుకుంటే ఇంక ఎక్స్పీరియన్స్ వస్తుంది.
ఏదైనా సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. లేయా ఎన్ని కష్టాలు పడింది. అందరూ ద్వేషించారు. వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ నాన్న పేరేం పేరు? లాబాను. దీనికి పెళ్ళి ఎట్ట ఇద్దురా, ఈ పెద్దదానికి చేయకుండా చిన్నదానికి ఎట్ట చెయ్యాలిరా, ఎవడు చూసినా చిన్నదాన్ని చేసుకుంటాను అంటున్నాడు కానీ పెద్దదాన్ని చేసుకునేవాడు ఎవడు లేడు. దీన్ని ఎట్టంట కట్టాలి, దీన్ని ఎట్ట దాటించాలి అని వాళ్ళ నాన్నగారు కూడా దిగులు పడ్డాడు. అందరూ ద్వేషించారు. అనుకోని విధంగా పెళ్ళి అవ్వలేదా? అనుకోనిగా పెళ్ళి అవ్వలేదా? పిల్లల్ని కనలేదా? కనేసింది. ఆమె ఇప్పుడు రుస్తు అయింది కదా. దీవించే సమయంలో, రూతుని దీవించే సమయంలో పెద్దలు రాహేల్ని లేయాను పోల్చి మాట్లాడారు. దీవెనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు వాళ్ళు. దీవెనలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే లేయా రాహేల్ అన్నాడు. ఎవరు? బెత్లెహేము పెద్దలు. బెత్లెహేములో 4వ అధ్యాయం ఋతు గ్రంథం. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధల చేసే స్త్రీలుగా నిలబడింది ఇప్పుడు. లేయా ఇప్పుడు ఒకప్పుడు ద్వేషించబడ్డ లేయా, ఏడ్చిన లేయా, భర్త ప్రేమకు కూడా నోసుకొని లేయా ఇప్పుడు వంశాన్ని నిలబెట్టడానికి కారకులయ్యింది. దేవునికి స్తోత్రం. కాబట్టి లక్ష్మి యాతన పడ్డా, చేజర్ లక్ష్మి గారు యాతన పడ్డా, దేవుడు లేయాన్ని దీవించినట్టుగా దీవించి మరలా గర్భఫలాన్ని ఇచ్చి చేజర్ వంశాన్ని నిలిపేలాగా దేవుడు చేయనుగాక. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి కదా. మరి బాధలు పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి. మరి అనుకోకుండా మరి ఇది రావటం, చనిపోవటం, మరి తప్పనిసరిగా వాళ్ళు కూడా శనివారం పెట్టుకోవటం, మరి పెట్టుకునే కూటాలు మరి ఆపాల్సి వచ్చిన పరిస్థితి. మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తి లేదు కదా. ఇప్పుడు పెట్టినటువంటి 4 కూటాలు 5వ కూటం అయిపోయినట్టే. మళ్ళీ మొదటి కాడ నుంచి పెట్టాల్సింది. మధ్యలో ఏది బ్రేక్ వేసిన 7 వారాల్లో మళ్ళీ మొదటి నుంచి పెట్టుకు రావాల్సింది. చూడండి అంత నష్టం కలిగింది. తప్పదు, మరి తప్పదు, ఆడికెళ్ళక తప్పదు. కావాలని ఎగ్గొట్టారంటానికి ఏమాత్రం అవకాశం లేదు. నిన్న కూడా కూటం పెట్టుకోవటానికి ఇబ్బంది, పిల్లలకు పెట్టుకోలేకపోయారు. అందుకనే వాళ్ళది పెట్టే నిన్న, వీళ్ళకి వాళ్ళ కూటంలో వీళ్ళ కూటాన్ని పెట్టా. మంగళవారం కృతజ్ఞత కూటం పెడదాం, ఈలోపు సెట్ చేద్దామని. అది కష్టం. అన్నా కూడా ఎన్ని నిందలు పడింది, ఎన్ని బాధలు పడింది. పెనిన్నా చేత ఎంత ద్వేషించబడింది. పెనిన్నా పిల్లలు పుడితే ఎత్తుకుంటుంటే దాని జోలికి వెళ్ళమాకరా, దాని దగ్గరికి వెళ్ళమాకరా, దాని సూపు పడితే మంచిది కాదు, గొడ్రాలు దాని సూపు తగిలిద్ది అని ఎంతగా హృదయాన్ని బాధించిందో. మరి భర్తగా చెప్పడానికి కూడా అవకాశం లేదు. మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చుకొని ఆత్మను కొమ్మరించుకొని ప్రార్థన చేసుకుంటే కొడుకును కనుక్కుంది కదా. వాడిప్పుడు మామూలుడు అవలా, సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు కదా. ఆలస్యంగా వచ్చిన లేటెస్ట్గా వచ్చాను అంటాడు చూసావా, లేటుగా వచ్చిన లేటెస్ట్ అన్నట్టు వాడు వచ్చేసాడు, గొప్ప ప్రవక్త వచ్చేసాడు. నిజంగా ఎలాంటి బిడ్డ రాబోతా ఉన్నాడు కదా. కాబట్టి శ్రమలు మనకి మేలు చేస్తావన్న విషయాన్ని అవును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యోనా గారు టైం అయింది. యోనా గారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నా కూడా దేవుడు యోనా శ్రమను పోగొట్టాలని ప్రయత్నం చేశాడు. మనం చూస్తాం 4వ అధ్యాయంలో రాయబడిన మాట. యోనా గ్రంథం 6వ వచనం ముగిచ్చేస్తా 5 నిమిషాల్లో, టైం అయింది చూడలేదు. ఏర్పరిచి
అది ఎవరికి కలిగిన శ్రమ? యోనాకి. ఆయన చెప్పిన మాట వినేవాడా? ఎల్లమన్న చోటికి వెళ్ళేవాడా? కాదు. అయినా సరే ప్రేమ, తన బిడ్డల మీద ఉన్న ప్రేమ చేత అయ్యో నా బిడ్డ శ్రమలో ఉన్నాడే అని శ్రమ పోగొట్టే ప్రయత్నం చేశాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలోనా సరే శ్రమలు పోగొట్టే ప్రయత్నం చేసేది దేవుడే. దేవుడు పోగొట్టకపోతే శ్రమలు పోవండి. నీ వల్ల నా వల్ల కాదు ఏమ్మా. కాబట్టి దేవుడు పోగొడతాడు. దావీదు శ్రమల కాలంలో ఏమంటాడంటే 31వ కీర్తన చదువుదాం, ముగిచ్చేస్తాను. 17వ వచనం ఏమన్నాడు? అయ్యా నా బాధలు చూస్తున్నావు, నా కష్టాలు చూస్తున్నావు, నా శ్రమలు చూస్తున్నావు. బాధలు వేరు, మళ్ళీ ప్రాణ బాధలు అంట. ముందన్నాడు బాధలు చూస్తున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ప్రాణ బాధలు అంట. అంటే ప్రాణానికి బాధలు అంటే అది ఇంకా ఇంకా బాధ కలిగించే అన్నమాట. ఆ బాధల కన్నా కూడా ఈ బాధ ఎక్కువైన బాధ అన్నమాట. దీన్ని కూడా నువ్వు దృష్టించావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు కనిపెడుతున్నావు, చూస్తున్నావు కదా. నీ బాధలు దేవుడికి తెలుసు, నీ ప్రాణ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ శ్రమలు తెలుసు, ఏ సమయంలో తీసేయాలో కూడా ఆయనకి తెలుసు కదా. తీసేస్తాడు. సమయం రావాలి ఏమ్మా. అది పరీక్ష ఉంటుంది కదా. బ్యాంక్ వాళ్ళు ఎందుకు పరీక్షలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి పాస్ అయినోడు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఇస్తున్నారు? ఆ నాలెడ్జ్ ఉందా లేదా? లేదు, నాలెడ్జ్ ఇస్తే డాక్టర్ని చేశారు, దొంగ సర్టిఫికేట్లు తెచ్చి డాక్టర్లు అయ్యారు. ఏమవుతున్నారు? పేషెంట్లు పొట్టలోకి వస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి. అది ఇంజనీర్లు చదువులు సరిగ్గా మంచోళ్ళు కాక లంచాలు కట్టిన బిల్డింగులు కూలిపోతున్నాయి, డ్యాములు కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే సరైనటువంటి జ్ఞానం లేదు. సరైనటువంటి వారికి లేకపోతే కదా మరి. అదే ఒరిజినాలిటీనే శీలం అన్నాం. కాబట్టి శ్రమలు ఉన్నాయమ్మా, దేవుడు తొలగిస్తాడు. ప్రార్థన చేద్దాం. కాబట్టి శ్రమలు వచ్చినాయి అని రోమపత్రిక చెప్పి ముగిస్తాను. 8వ అధ్యాయం 35వ వచనం. దేవుని ప్రేమ నుండి మన ఎంత కష్టాలైనా, శ్రమలైనా, బాధలైనా, హింసలైనా, కరువులైనా, ఏ అయిన ఉపద్రవాలు వచ్చినా సరే దేవుని ప్రేమ నుండి మనం ఏది ఎడబాపలేదు కదా. రాని వాటంతా మనం చూద్దాం. దేవుడు అన్నీ చూస్తానే ఉన్నాడు. ఆ సమయంలో అన్నీ తప్పిస్తాడు, అన్నీ తొలగిస్తాడు. ఇవన్నీ రావటం మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళటం కోసమే. మనం సరైన దోవలో ఉన్నట్లు లెక్క. మనం గుర్తులు చెబుతారు కొంతమంది, తెలియకోకుండా ఊరు పలానా అడ్రస్ కానీ వెళ్తూ ఉంటారు. అడ్రస్కి వెళ్తూ ఉంటే కొండ ఎదురైందనుకో, నిజమే వాళ్ళు చెప్పింది. నది ఎదురైందనుకో, వాళ్ళు చెప్పిన దోవలోనే వెళ్తున్నాం మనం అన్నారు. లేదా ఎదురు రాలేదనుకో, మనం దోవ తప్పేమేమో. మనం ఇప్పుడు ఎట్టున్నామంటే సరైన దోవలోనే ఉన్నాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు శ్రమలు తొలగించబోతూ ఉన్నాడు. సమయం వస్తుంది, యేషాపుని అధికారిగా కూర్చోబెట్టినట్టుగా మన బిడ్డలు కూర్చోబెడతాడు. బిడ్డలు మంచిగా క్షేమం కలిగి బతుకుతారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు, ఎక్కువ కాలం హాయిగా బతికేస్తారు. ఇప్పుడు శ్రమలే వారిని మెరుగుపరుస్తున్నాయి. ఒక మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా, సౌశీల్యం కలిగినటువంటి వ్యక్తిగా ఈ శ్రమలు వాళ్ళని తీర్చిదిద్దుతున్నాయి. మానవత్వాన్ని రంగరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సరైన మనిషి అవుతాడు. ఒక ఆయన కవి రాశాడు, ఆడోళ్ళు చిన్నప్పుడు పరిపూర్ణమైన స్త్రీ కాదంట, ఆమెకు 25% మార్కులు వేశాడు. పెళ్ళైనాక 50 మార్కులు వేశాడు. పిల్లగల తర్వాత 75 మార్కులు వేశాడు.
వృద్ధాప్యం వచ్చింది కుటుంబానికి నాకు, అప్పుడంట స్త్రీ 100 అప్పుడు స్త్రీ పరిపక్వత చెందినట్లు లెక్క. ఆ, కదా, నీ అక్కడ చదివారా? ఆ, సరే, మంచిది. దేవుడు మరి లక్ష్మికి మంచి కుమారుడు దయచేయను గాక. రవికి, మహేష్కి కూడా, మరి జగదీష్కి కూడా మంచి ఉద్యోగాల్లో బిడ్డలు స్థిరపరచును గాక. వారిని ఆస్వాదించును గాక. ఈ కష్టాల నుంచి, ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు తప్పించును గాక. వారిని మంచి వ్యక్తులుగా స్థిరమైన జాబుల్లో నిలబెట్టును గాక. అదే నాశరా గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేయను గాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. అది ఆపి ఇది పోనట్టు ఈ అమ్మాయికి.